మంత్రివర్యులకి స్పీకర్ గారికి నా ధన్యవాదాలు. ఈరోజు ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు. అయితే మనకి సభ్యులందరూ అన్ని పాయింట్లు మాట్లాడారు. ఒక ఫీడర్ అంబులెన్స్ మాత్రం మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది మనకు ఉండేది. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది ఆపేశారు. అయితే అది కూడా వీలైనంత వరకు మనం మళ్ళీ స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందరికీ నా ధన్యవాదాలు. కోవూరు నియోజకవర్గంలో యానాదులు మరియు చల్లా యానాదులు సుమారు 100కు పైగా గిరిజన కాలనీలో నివసిస్తున్నారు. వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు. అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు 6000 ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖరపురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష. ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డుల జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. అధ్యక్ష వదిలేశారు అధ్యక్ష. అలాగే పోడు భూములకి పట్టాలు ఇవ్వకుండా పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. అలాగే గ్రావిటీ స్కీమ్స్ ద్వారా హిల్ టాప్ ఏరియాల్లో మంచినీటి సదుపాయం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే గత 5 సంవత్సరాల్లో కనీసం ఆ పథకం అసలు మనకు చూడడానికి కూడా కనిపించలేదు అధ్యక్ష. ఎక్కడ కనిపించలేదు. గ్రావిటీ స్కీమ్నే రద్దు చేశారు అధ్యక్ష. అలాగే పట్టణాల్లో నివసించే గిరిజనుల కోసం ఉచితంగా విద్యుత్ అందించే జగ్జీవన్ జ్యోతి పథకం కూడా రద్దు చేశారు అధ్యక్ష. అలాగే గిరిజనులకు పారిశ్రామికవేత్తలుగా రాయితీల్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అందిస్తే ఆ పథకాన్ని కూడా రద్దు చేశారు అధ్యక్ష. అలాగే సెల్ ఫోన్ నెట్వర్క్ల కోసం గిరి నెట్ పథకం అనే ఒక పథకాన్ని తీసుకొస్తే ఆ పథకం కూడా పూర్తిగా కనుమరుగైపోయింది అధ్యక్ష. గిరి గోరుముద్దలు ఇంతకు పూర్వం చెప్పినట్టుగానే గిరిజనుల కోసం గిరి గోరుముద్దలు పౌష్టికాహారం ప్రత్యేకంగా అందించేవాళ్ళు, అది కూడా పూర్తిగా తీసేశారు అధ్యక్ష. అలాగే కాఫీ తోటల్ని ఎంతగా డెవలప్ చేశారో తమందరికీ తెలుసు అధ్యక్ష. ఈరోజు కాఫీ అనగానే ఆ కాఫీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కాఫీని తీసుకుంటున్నారని, గౌరవ ప్రధానమంత్రి గారు కాఫీని తాగుతున్నారని మనం చూస్తే బ్రాండ్ అంబాసిడర్లుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కనిపిస్తున్నారు అధ్యక్ష. అలాంటి కాఫీని పూర్తిగా నిర్వీర్యం చేసి గంజాయి పండించడానికి ఆ భూములన్నింటినీ ఉపయోగించిన దౌర్భాగ్య పరిస్థితి మనకు గత కాలం వచ్చింది అధ్యక్ష. అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఇందాక కొంతమంది చెప్పారు. ఏకలవ్య స్కూల్స్ని కూడా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏకలవ్య స్కూల్స్కి మళ్ళీ ఈరోజు అవి కట్టడానికి మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఏకలవ్య స్కూల్స్లో నేషనల్ నుంచి టీచర్స్ వచ్చి పూర్తిగా వాళ్ళకి అక్కడే ఉండి చెప్పే పరిస్థితి కూడా ఈరోజు ఉంది అధ్యక్ష. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే ఆ స్కూల్స్ కూడా ఈరోజు కనిపించకుండా చేశారు అధ్యక్ష. అలాగే మనకి గత కాలంలో 4500 బడ్జెట్ ఉంది అధ్యక్ష. అదే హైయెస్ట్ అధ్యక్ష గిరిజనుల కోసం. దానిలో కూడా ఎక్కడికక్కడ మళ్లింపులు ఎక్కడికక్కడ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 7500 కోట్లు గిరిజనుల కోసం ఈరోజు బడ్జెట్ కేటాయించారు అధ్యక్ష. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు గత కాలంలో చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ పథకాలైతే పెట్టారో ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ పథకాలన్నీ మళ్ళీ కంటిన్యూ అవుతాయని తమ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ చాలామంది ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారు అధ్యక్ష. డోలీలు మోతలు లేకుండా 2000 గ్రామాలకి 2500 కోట్లతో
రోడ్లు వేస్తున్నాం అధ్యక్ష. గత కాలంలో డోలీలు మూతలు ఎందుకు ఉండేవి అంటే పూర్తిగా ఫీడర్ అంబులెన్స్లు తీస్తారు అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు ఫీడర్ అంబులెన్స్లు కూడా మళ్ళీ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఎక్కడైతే రోడ్లు వెళ్తున్నాయి అక్కడ అంబులెన్స్లు ఉంటున్నాయి, ఫీడర్ అంబులెన్స్లు ఉంటున్నాయి. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నకి గిరిజన గర్భిణీ వసతిగృహాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. గత కాలంలో వాటిని నిర్వీర్యం అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ అవి పెడుతున్నాం. 2 నెలల ముందు గిరిజన గర్భిణి కొండ దిగి వచ్చి వసతిగృహంలో ఉండి పౌష్టికాహారం తిని డెలివరీ అయిన తర్వాత తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్తో తీసుకెళ్లి మళ్ళీ హిల్ టాప్లో వదిలేవాళ్ళం అధ్యక్ష గత కాలంలో. ఇప్పుడు మళ్ళీ ఆ పథకం ఉంది అధ్యక్ష. అలాగే అంత తొందరగా రాలేని వాళ్ళు 7 రోజుల ముందు కూడా వచ్చి బర్త్ వెయిటింగ్ హాల్లో ఉండి ఎవరైనా ఒక అసిస్టెంట్స్ కూడా తెచ్చుకోవచ్చు అధ్యక్ష. తెచ్చుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ కూడా పౌష్టికాహారం ఇచ్చి అన్ని విధాలుగా మళ్ళీ వాళ్ళని అక్కడ డ్రాప్ చేసే పరిస్థితి కూడా ఉందని తమ ద్వారా తెలుసుకుంటూ, ఇవన్నీ కూడా ఇప్పుడు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా సమాధానం ప్రతి గౌరవ సభ్యులకు కూడా వాళ్ళకి పంపిస్తారని తమ ద్వారా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. నమస్తే మేడం. ఒక సభ్యులు చెప్పిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మీ రోడ్ ట్యాక్స్ ఇస్తుంది ప్రభుత్వం, అక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అంటే కంబైన్డ్ మీటింగ్ పెట్టి సాల్వ్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. యాక్చువల్గా కంబైన్డ్ మీటింగ్ పెట్టండి. అలాగే సార్, తప్పకుండా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టి రోడ్ శాంక్షన్ చేసినప్పుడే మేము కూర్చొని రోడ్డు పెడుతున్నాం అధ్యక్ష. పెట్టిన తర్వాత అబ్జెక్షన్ లేదు అంటేనే అప్పుడు దాన్ని శాంక్షన్ పంపిస్తున్నాం అధ్యక్ష. నెక్స్ట్ సార్ నమస్కారం సార్. సార్ పుట్టపర్తి నియోజకవర్గము బుక్కపట్నం చెరువు చాలా పెద్ద చెరువు సార్. సార్ దీని కెపాసిటీ వచ్చి 0.5 TMC సార్, అండ్ విస్తీర్ణం వచ్చేసి 2020 acres సార్. ఈ చెరువు పై భాగంలో అరౌండ్ 465.57 acres సార్. అక్కడంతా రైతు పట్టాలు ఉన్నాయి సార్. అక్కడ ఇందులో భాగంగా పుట్టపర్తికి సంబంధించి 168 మంది రైతులది 197.09 acres, బుక్కపట్నం సంబంధించి 209 రైతులది 255.32 acres, అండ్ కొత్త చెరువు సంబంధించి 15 మంది రైతులది సార్ 13.16 acres ల్యాండ్ ఉంది సార్. ఈ 3 మండలాలు కలిపి 392 రైతులు సార్. ఇదంతా కలిపితే వాళ్ళది 465 ఎకరాలు సార్ భూమి. ఇవన్నీ హంద్రీనీవా ద్వారా నీళ్లు రావడం వల్ల ఇవన్నీ ముంపుకి గురయ్యాయి సార్. ఇవన్నీ యాక్చువల్లీ ఫర్టైల్ ల్యాండ్స్ సార్. ఇవన్నీ వీళ్ళు సంవత్సరానికి 2 సార్లు పంట పెట్టుకునేవారు సార్. ఇది మునిగిపోవడం వల్ల వీళ్ళకి ఉన్న ఓన్లీ జీవన ఉపాధి అంతా కూడా వెళ్ళిపోయింది సార్ వీళ్ళకి ఇప్పుడు. అందుకే ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను కోరుతున్నది ఏమంటే, వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం కల్పించగలిగితే ఈ రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది సార్. లేదంటే వాళ్ళకు వేరే ఆధారమే లేకోకుండా పోయింది సార్. చాలా నష్టపోతున్నారు ఈ 392 మంది రైతులు సార్. ఓకే, థ్యాంక్ యూ. వెంకటేశ్వరయ్య గారు, కొవ్వూరు ఎమ్మెల్యే గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగనే విప్కా ప్రత్యేక బాధ్యతలు ఇచ్చి మా మీద నమ్మకంతో విప్కా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే అధ్యక్షులు గారికి, అలాగనే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, మహిళా సంరక్షణ కార్యదర్శులు అని చెప్పేసి గత ప్రభుత్వము సచివాలయ విధానాన్ని మొదలుపెట్టి అందులో వివిధ విభాగాలకి రిక్రూట్మెంట్ చేసుకొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చి పెట్టారు. కానీ ఈ మహిళా సంరక్షణ కార్యదర్శులకి వాళ్లకు ఎవరి కింద పనిచేయాలనే విషయం మాత్రము స్పష్టంగా లేదు. వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళ మీద అడ్మినిస్ట్రేషన్ మాత్రం మున్సిపల్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. వాళ్ళ మీద ఎగ్జిక్యూషన్ మాత్రం ఎవరు చేస్తున్నారో తెలియని విధంగా తయారైపోయింది. వీళ్ళని చాలా డిపార్ట్మెంట్లు ఇప్పుడు మనకు సచివాలయంలో చూస్తే ఎక్కడైనా వాళ్ళకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం ఎక్కడైనా అక్రమ కట్టడాలు జరిగితే వాళ్ళు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలని ఉంది. అలాగని అంగన్వాడీలోకి వెళ్ళిపోయేసి అంగన్వాడీలలో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, అనిమిక్ పేషెంట్స్ కానీ, ఆఫ్టర్ డెలివరీ అయిపోయినాక లాక్టిక్ ఉమెన్స్ కానీ సంరక్షణ కూడా వీళ్ళకే అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగనే మనకు సొసైటీలో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యాలు కానీ, వరకట్న వేధింపులు కానీ, అలాగనే
పోక్సో చట్టం గురించి వాళ్ళకి అవగాహన కానీ, తప్పిపోయిన పిల్లల గురించి సమాచారాన్ని కానీ, అలాగనే వికలాంగులకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి వాళ్ళకి సమాచారం ఇవ్వడం కానీ, అలాగనే బాల నేరస్తుల గురించి కూడా సరైన సమగ్ర నివేదికను అప్పజెప్పాలని చాలా రకాలుగా జాబ్ చార్ట్ని వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవంగా ఈరోజు సచివాలయంలో గమనిస్తే ఈ యొక్క మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏం పని చేస్తున్నారంటే జిరాక్స్ మిషన్లో పేపర్లు పెట్టుకుంటూ తీసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి జాబ్ ఏంటి, వాళ్ళు చేయాల్సిన పని ఏంటనేది దిశానిర్దేశం లేకుండా వాళ్ళది ఒక పోస్ట్ వేస్ట్ అయిపోయిన విధంగా తయారైపోయింది. ఇప్పుడు మంచి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ యొక్క సచివాలయ ప్రక్షాళన అనేది చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. వీళ్ళకి వీళ్ళ డ్యూటీస్ అనేసి ఒకసారి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి సరైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, నమస్కారం అధ్యక్ష. మనకి క్వశ్చన్ అవర్ 1 hour. ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్కి 20 minutes అయింది. 10 questions ఎట్లా కంప్లీట్ చేస్తాం? అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కాదట్లేదు. ఈ వెస్ట్ గోదావరిలో నేను పనిచేశాను కాబట్టి నాకు తెలిసి మంచి ఇంపార్టెంట్ రిజర్వేయర్, అందుకే ఎక్కువ టైం వేసి వచ్చింది. సహకరించమని చెప్పబోతున్నాను. ఓకే అండి. రెండో క్వశ్చన్ గౌరవ సభ్యులు రిక్వెస్ట్ మీద వాయిదా వేయడం జరిగింది. ఈ రెండోది వాళ్ళ కోసం మన టైం వేస్ట్ చేయడం. రెండో క్వశ్చన్ గౌరవ సభ్యుల రిక్వెస్ట్ మీద వాయిదా వేస్తున్నానండి. అదే రిటర్న్గా ఇచ్చే సభ్యుల మీద కోరిక. మూడో క్వశ్చన్ మన హోంశాఖ మంత్రులు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష, గ్రామ వార్డు సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ వివరాలు ఏమిటని ఇచ్చారు అధ్యక్ష. అయితే యాక్చువల్గా అధ్యక్ష ఇది గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది. అయితే దాన్ని మళ్ళీ తిరిగి వీళ్ళు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మార్చారు. అయితే వాళ్ళ వివరాలు, వాళ్ళ జాబ్ చార్ట్ చూస్తే అధ్యక్ష ఇంచుమించుగా వాళ్ళ జాబ్ చార్ట్ ఇవ్వడానికి 2 జీవోలు మార్చారు అధ్యక్ష గత ప్రభుత్వం. అయితే విషయం చేస్తే ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ వరకు, ఐసిడిఎస్ వరకు ఓవరాల్గా చెప్పాలంటే గవర్నమెంట్లో ఎన్ని శాఖలు ఉన్నాయి అన్ని శాఖల తాలూకా జాబ్ చార్ట్ కలిపి వీళ్ళకి జాబ్ చార్ట్ ఇచ్చినట్టుగా ఉంది అధ్యక్ష. ఇక చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సభ్యుల కోరిక మేరకు ఆ సభ్యులందరికీ కూడా ఆ జీవోఎంఎస్ నెంబర్ మనకి 2 ప్రకారం అందరికీ కూడా అందజేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇందులోని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అత్యవసరమైన పరిస్థితుల దగ్గర నుంచి చూస్తే అధ్యక్ష ఆఖరికి ఐసిడిఎస్లో అంగన్వాడీ పిల్లల్ని సంరక్షణ, వాళ్ళ అవగాహన వరకు కూడా ఓవరాల్గా అన్నీ కూడా ఇచ్చున్నారు అధ్యక్ష. అయితే ఇందుకు వీళ్ళకి ఏంటంటే జాబ్ చార్ట్లు రోజు రోజుకి మార్చడం కూడా జరిగింది అధ్యక్ష. మార్చడానికి జరిగిన కారణం కూడా అధ్యక్ష, ఫస్ట్ వీళ్ళని మహిళా సంరక్షణ కార్యదర్శి నుంచి మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు జాబ్ చార్ట్ కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. అయితే వీళ్ళని సరిగ్గా వినియోగించుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఇంకా చర్చలో ఉంది అధ్యక్ష. చర్చించి వీళ్ళు ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలనే దాని మీద చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి ఆన్సర్ అయితే సభ్యుడిగా నేను క్వశ్చన్ చేశాను అధ్యక్ష, నాకైతే అందలేదు అధ్యక్ష. గవర్నమెంట్ నుంచి ఆన్సర్ అయితే నాకు అందలేదు అధ్యక్ష. ఇదొకటి. రెండవది అధ్యక్ష, గత ప్రభుత్వం సచివాలయం అనేటువంటి వ్యవస్థని తీసుకొచ్చి అందులో ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.